ఇక నిజామాబాద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో నిండిపోయింది. ఉదయం 9 గంటల సమయానికి 20.49% పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు నిజామాబాద్ నుంచి. చెప్పండి రాజు, పోలింగ్ బూత్ల దగ్గర అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు రెండో దఫా అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన ఎన్నిక ప్రస్తుతం 12 గంటల వరకు 54.3% ఎన్నికైనట్టు అధికారులు అయితే తెలియజేశారు. ఓటర్లంతా కూడా వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే మనతో పాటు ఓటు వేసి వచ్చారు. తను మొదటిసారి నాతో పాటు మిగతా వాళ్ళు ఇంకా పోలింగ్ కూడా అందరు చేసుకోలేరు కాబట్టి ఈ ఆపర్చునిటీ అందరు ఇచ్చుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక 5 మినిట్స్ అనేది కాదనుకొని వచ్చారనుకోండి, మన 5 ఇయర్స్ వాళ్ళు రూల్ చేసే పొజిషన్ అది. దానికోసం మనం 5 మినిట్స్ కేటాయించి ఎవరెవరు చేయలేదో కంపల్సరీ ఓట్ చేయండి. అండ్ లోపల వెయిటింగ్ కూడా ఎక్కువ ఏం లేదు. యువత అయితే ఈసారి ప్రత్యేకంగా తమ గ్రామాల్లో ఉండే సర్పంచ్, ఒక మంచి సర్పంచ్ ను ఎన్నుకోవడం, ఖచ్చితంగా వాళ్ళు మంచి సర్పంచ్ ఎన్నుకోవడం కోసం అయితే ఈసారి ఓటు హక్కును ఉదయం నుంచే బారులు తీరి అటు వృద్ధులు ఇటు యువకులు అయితే ఖచ్చితంగా ఈసారి ఒక సర్పంచ్ గ్రామాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎన్నుకుందాం అనే ఉద్దేశంతో ఎన్నికైతే జరుగుతుంది. ఎట్లా వేసారా, ఓటేసి వచ్చారా? ఎట్లా ఉన్నాయి ఏర్పాటు లోపల? చాలా బాగున్నాయి. వార్డ్స్ కూడా 12 రూట్ల ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మంచిగా అందరు చేశారు. అది బాగానే లోపల తొందరగా 10-20 నిమిషాలనే ఓట్ అయిపోయింది. మీకు ఎవరికల్లా 100 ఓట్లు అయిపోయాయి. నేను 101 నా సీరియల్ నెంబర్ మేము వేసేసినాం కాబట్టి చాలా బాగా జరిగింది. కానీ ఈసారి బాగా హైట్ పొజిషన్ లో నడిచింది ఎలక్షన్. క్యాండిడేట్లు కూడా 7 ఉన్నారు కాబట్టి దాంట్లో ఎవరు అదృష్టం వరిస్తారో అది భగవంతుడు చూస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువగా మందు మద్యం బాగా ఈసారి ప్రలోభం పెట్టినట్టుగా తెలుస్తుంది. గ్రామాల్లో అంతా కూడా ఎట్లాగైనా సర్పంచ్ గా గెలవాలనే ఉద్దేశంతో ఎక్కువగా మందు ఏర్లే వాడినట్టు తెలుస్తుంది. నిజమా అసలు? అది నిజం కాదు సార్. ఎందుకంటే ప్రతి గరీబ్ గారు కానీ ఉన్నోడు కానీ ప్రతి వాడు సంతం కూడా తాగుతుండేయాలి. రేపు ఆయన సంతం తాగింది కూడా వాళ్ళు ఇచ్చినట్టు అది పొరపాటు. ఎవరు తాగేదా తాగుతూ కాకుంటే అది నార్మల్, అది జరిగేది జరుగుతుంది. కానీ అంత పెద్ద ఏం లేదు దాని గురించి ప్రభావం. అంతా ఊళ్ళ మంది ఆలే తాగిర్రు, స్వచ్ఛందంగా ఓటేస్తానికి వచ్చిర్రు. ఎవరు ఇలా పైసలు ఇచ్చుడు కానీ లేకుంటే మద్యం పంచుడు కానీ జరగలేదు. ఇది మాత్రం మాకు గుర్తున్న సంగతి. శాంతియుతంగా జరుగుతున్నది, చాలా బాగా జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ విధంగా అయితే డబ్బులు పంచుతారు అట్లాంటిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలకి ఆ రేంజ్ లో ఒక్కొక్క ఓటర్కి 4,000, 5,000 అట్లా డబ్బులు పంచినట్టుగా తెలిసింది. అది నిజమా? లేదు, పైసలు మాత్రం పంచలేదు. కాకుంటే అందరి ఇళ్ళలో పోకుండా కూడా దండం పెట్టుకుంటా మీరు ఓటేయరు అనుకుంటా కూడా అందరి ఇల్లు తిరిగినాము. అందరి ఇళ్ళకి తిరిగి అందరికి ప్రాధేయపడ్డాము, మీరు మంచి క్యాండిడేట్ గెలిపించుకోండి. ఎందుకంటే ఇది ఊరు బాగు కోసం సర్పంచ్ క్యాండిడేట్ కదా, సర్పంచ్ మంచిగా ఊరు బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందంటే. ప్రలోభాలు ఎక్కువగా అంటే కొందరు కాంగ్రెస్ గ్రామాల్లో ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ ఖచ్చితంగా గెలవాలా అనే ఒక ఉంది. మీ దగ్గర ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎవరు గెలిచే అవకాశాలు? ఎవరు గెలిచారంటే మా దగ్గర అయితే ముక్కోన పోటీ ఉన్నది. అందులో ముక్కోన పోటీలో ఎవరు వినైతారు అనేది ఇప్పుడే చెప్పలేము సార్. దాంట్లో ఇక పార్టీ బేసిస్ లో పోలేదు. అందరూ సర్పంచ్ కాబట్టి పార్టీ గుర్తులు లేవు, పార్టీ లెక్కలేవు. ఎవరు వాళ్ళది గుర్తు వచ్చింది వాళ్ళ గుర్తుల ప్రకారం వాళ్ళు ఓటు వినియోగించుకున్నారు. మనతో పాటు ఇంకొక యువత ఉంది. మీరు వేసారా, ఓటు వేసారా? ఫస్ట్ టైం సర్పంచ్ వేసారా? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేనేమనుకుంటున్నానంటే ఒక 5 మినిట్స్ వచ్చి ఓటేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి 5 మినిట్స్ వచ్చి ఓటేసి వెళ్ళండి. మన గ్రామాన్ని అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓటేయండి అనుకుంటున్నాను. ఇక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి? వసతులు ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఓటేయడానికి కూడా అంత టైం పట్టలేదు, ఒక 5 మినిట్స్ లో అయిపోయింది ఓటే. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2 ప్రాంతాల్లో చిదురుముదురు సంఘటనలు జరిగాయి. ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ధర్మారంలో కొంత
ఘర్షణ జరిగింది. అప్పటికప్పుడు పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి గాంధార్ ఆ ప్రాంతంలో కూడా కొందరు అడావుడి అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఒకరిపైన ఒకరు దూషించుకోవడంతో అక్కడ చిన్న లాఠీ చార్జ్ జరిగింది. ఈ 2 సంఘటనలు తప్ప ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతం అయితే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు 12 గంటల వరకు 54.3% ఎలక్షన్ జరిగిందని చెప్పి, ఎన్నిక జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా అధికారులు అదే తెలియజేశారు. అయితే పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రశాంత వాతావరణంలో మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, ఎక్కడ కూడా ఇబ్బందులు కడగకుండా చూడండి, ఏదైనా ఇబ్బంది ఉంటే స్థానిక పోలీసులకు తెలియజేయాలని తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కొందరు అడావుడి చేశారు, కావాలనే గొడవలు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని వెంటనే పోలీసులు అక్కడ కట్టడి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 2వ దఫా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలు మరో కొద్దిసేపట్లో, అంటే 1 గంటకు ఎన్నిక పూర్తి కానుంది. అంటే కొద్దిసేపట్లోనే ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి 5 గంటల లోపటే ఈ అభ్యర్థుల ఫలితాలు అనేది తెలనుంది. సర్పంచ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.